ప్రతి క్యాంపింగ్ లాగానే దీంట్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. గజ్జన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆకాశం అపశ్యం కిరికిరి అని. చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ. సైంటిఫిక్ నేమ్ చెప్తారట. తినబెట్టాలి 10% బకెట్ తెచ్చి ఏదైనా పనిష్మెంట్ రివెంజ్ ఛాలెంజ్. జింగిడిగాడు ఏబట్టి ఓడిపోయినాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మీకు అందరికీ తెలిసిందే, మేమైతే ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్ బంకర్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో ఇదే అండర్ గ్రౌండ్ బంకర్ లో మేము చేయబోతున్నాం 24 hours camping. సో 24 గంటలు మేము దీంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దీని లోపల అయితే టైం స్పెండ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బంకర్ని మేము తయారు చేసిన రోజు క్లోజ్ చేసి పోయినామంటే ఇప్పటి వరకు దీన్ని ఓపెన్ చేసిందే లేదు. అసలు చూడాలి, మాకేమనిపిస్తుంది అంటే లోపల వాటర్ వచ్చినాయేమో అనిపిస్తుంది. ఇంకా ఓపెన్ వాటర్ అయితే ఏం లేవు, కొద్దిగా పదన అవుతుంది. మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్ బంకర్ లోపలి పోయి ఫస్ట్ నేను పాములు ఇంకేమైనా వచ్చినాయేమో చూస్తా. ఆ తర్వాత లోపల సామాన్లు అయితే షిఫ్ట్ చేద్దాం. జరుగుతుంది ఇంకా ఇరవై 24 గంటలు దీని లోపల ఉండాలంటే మాకు ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అయితే గైస్ దీని లోపలికి అయితే తీసుకొచ్చుకున్నాం. టైం కనుక మీరు చూసినట్లయితే టైం వచ్చేసి 1:34 అయితే అవుతుంది. మీరు డిస్ప్లే మీద చూడవచ్చు. ఈరోజు 1:34 నుంచి రేపు 1:34 వరకు మేమైతే దీని లోపలనే టైం అయితే స్పెండ్ చేస్తున్నాం. పోయినసారి దానికి ఈసారి దానికి ఏమేమి చేంజెస్ చేసినామంటే కింద మీరు చూసినట్లయితే ఒక కార్పెట్ అయితే వేసినాం, మొత్తం మట్టి ఉండే కదా దానికోసం. అండ్ లైటింగ్ కోసం మొత్తం ఈ విధంగా ఉండే డిస్కో లైట్లు వేసినాం. ప్లస్ ఇక డిఫరెంట్ లైట్స్ని అయితే మేము అక్కడ ఇక్కడ పెట్టినాం అనమాట. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే ఒక టీవీ. అంతేకాకుండా ఈ అండర్ గ్రౌండ్ బంకర్ వచ్చేసి అందాక ఉన్నది కదా, అంతా మనకు అవసరం లేదు. మధ్యలో పార్టీషన్ చేసినాము. అక్కడ సైడ్ ఒక రూమ్, ఇక్కడ సైడ్ ఒక రూమ్, అక్కడ సైడ్ ఇక మనకు బాత్రూమ్ అన్నట్టు. వాళ్ళని ఓలనుకుంటే ఓవచ్చు 24 గంటలు ఏమన్నా వస్తే వాళ్ళకి ఇక బయటకు ఓలేదు. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే లోపలికి రాగానే ఘోరంగా ఉడకపోతుంది. ఫ్యాన్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఫ్యాన్ ఆన్ చేసినట్టయితే బయటకి చల్లగా గాలి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇక యాజ్ యూజువల్ ప్రతి క్యాంపింగ్ లాగానే ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుందాం. 24 గంటలు దీంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా సర్వైవ్ అయితే అయిదాం. అండ్ లైటింగ్ అయితే వేసి మీకు చూపిస్తా. బట్ని మీరు చూడవచ్చు అన్ని లైట్స్ అయితే వెలిగినాయి. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మన ఫ్యాన్ తిరిగితే అంతేకాకుండా లైట్స్ వచ్చినట్లయితే 24 గంటలు దీంట్లో ఉన్నట్లు ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ కరెంటు పోయింది అనుకోర్రి, ఇక మా పని కష్టమే. అయినా సరే 4 గంటలు ఉండాలి దీంట్లో, కరెంటు పోయినా సరే. 24 hours ఛాలెంజ్, లెట్స్ స్టార్ట్. వీళ్ళు 2 పెరుగు ప్యాకెట్లు, ఒక పాల ప్యాకెట్ తెస్తే సల్ల వేసేటోళ్ళం ఇప్పుడు. బట్ 2 పాల ప్యాకెట్లు తెచ్చిరు కాబట్టి దొరకలే బావా, లేవారా లేవు. ఇక ఛాయ్ అయితే వేస్తున్నాం. ఈ ఉడకపోతే అనిపించింది ఫస్ట్ దీంట్లో దిగినప్పుడు. కానీ ఈ ఫ్యాన్ నడుచుడుకు ఇక దానికి దీనికి మొత్తం సెట్ అయిపోయింది. అది పొయ్యా అని చేయలే అంతే అదే కట్కే అన్న. మేము అండర్ గ్రౌండ్ లోపల ఉన్నాం కదా, బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు. అది తెలుసుకోనీకే బయట 360 degree కెమెరా అయితే పెట్టినాము. మీరు ఇక్కడ చూసినట్లయితే బయట నడుస్తూ ఉంటుంది. అండ్ దాని ఫీడ్ వచ్చేసి మాకు ఇక్కడ మొబైల్లో అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్ లోపల మనమైతే చూడొచ్చు అనమాట బయట ఏం నడుస్తుందని చెప్పేసి. minutes later. అన్నకు గ్లాస్ కడుతున్నా నీళ్ళు ఇస్తే చేతి కడుక్కుంటుండాల ముచ్చట వాడి అడే కడుతూనే ఉన్నాడు. నేను నీళ్ళన్నీ అయిపోయాక నీ చేయని గడిగినా అని చూస్తే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది మూవేబుల్ వాష్ బేసిన్. ఇటీ
ఈరోజు సామాన్లు దేనికి అన్న విజ్జిగాడు వేయరు. మొన్న ఇద్దరిద్దరం షేరింగ్ వేసుకున్నాం కదా, మా ఇద్దరికి అయితే సరిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవరికో సరిపోలేదట, అందుకోసం మంచిగా ఒకటి తెచ్చుకున్నారు. ఇక ఒకళ్ళు తినకుండా ఒకటి విజ్జిగానికి, ఒకటి నాకు, ఒకటి అన్నకు, ఒకటి గజ్జిగానికి. మంచిగా విజ్జిగాడు గజ్జిగాడు. గజ్జి అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి. That you doing fine cause you got me. I don't wanna break your little bubble, but you gotta wake up to reality. Cause I can see in your eyes, your head is full. టైం వచ్చేసి గైస్ 3:37 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఎండ ఇట్లా మన ఎండ తగ్గే కొద్దీ లోపల చల్లగా పెరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మొన్న మేము మంచం మీద క్యాంపింగ్ చేసినాం కదా, దాని మీద మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ప్రతి క్యాంపింగ్ లాగానే దీంట్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే, బాత్రూమ్ క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఎందుకండి సాగు కొడతారు? వద్దా చేయవా? చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చింటూ ఫ్యాక్స్, విజ్జు అన్న ఫ్యాన్స్ లైక్ కొట్టండి అని అయితే కామెంట్ చేసిండు. 134 పీపుల్ లైక్ చేసారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఫన్నీ పీజీ బాయ్స్ అని ఉంది. అన్న హాంటెడ్ ఏరియాలో క్యాంపింగ్ చేయండి, గోస్ట్ వీడియో కావాలని అయితే కామెంట్ చేసిండు. గోస్ట్ వీడియో ఈ వారంలో గోస్ట్ వీడియో ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు మన ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీమ్ వ్లాగ్స్ అని ఉంది. సండే అంటే ఎంతమందికి ఇష్టం అని అయితే కామెంట్ చేసిండు. 481 మంది లైక్ చేసిరు ఈ కామెంట్. మన క్యాంపింగ్ వీడియో వస్తాయి అందు గురించే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆకాశం అపశ్యం కిరికిరి అని ఉన్నది. అదే ఉన్నది, ఆపశ్యం కిరికిరి కాదు కానీ ఆకాంక్ష కిరికిరి అని ఉన్నది. నో ఈటింగ్ ఛాలెంజ్ ఓల్ టీమ్ 24 hours అని అయితే కామెంట్ చేసింది. చేద్దాం. 12 గంటలే కాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిన్న డాన్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ డెడికేషన్, లవ్ ఫ్రమ్ చెన్నై అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి మేము చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. నెక్స్ట్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే మన దగ్గర ఉన్న ఈ కంకులను అయితే కొద్దిసేపు ఆగుదాం. ఇవ్వలే ఇంకా ఇవ్వలేరని, సరే ఆగుదాం. 1 గంట సేపు ఆగి తర్వాత కంకులు అయితే ఫ్రై చేద్దాం. 1 hour later. There's so many ways to be happy. You can do whatever you like. You don't have to be ready. You just gotta trust the... అన్నిటికంటే సూపర్ వీడియో వచ్చేసి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అదే అది జయంగా భయమైంది కానీ భలే ఉంది. 9K లైక్స్ దాని మీద కంప్లీట్ అయినాయి. ఇంకా 6K లైక్స్ కంప్లీట్ అయినాయి అనుకో. 24 hours పార్ట్ 2. దగ్గర ఈ కరెంటు పొయ్యి మీద ఈ కంకులు ఉడకండి ఎంత లేదన్నా గంటన్నర ఆరామ్సే టైం పడుతుంది. ఇవి ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఉడికినాక మంచిగా తిందాము. దానికంటే ఎక్కువ మనం దీంట్లో చేసేది ఏం లేదు. ఇంకేం చేస్తావురా? ఏం లేదు, పండుడే. మొన్నటిసారి లెక్కనే ఈసారి సుతం ఛాలెంజ్ అవుతుంటుంది, లూడో ఛాలెంజ్. ఈసారి రివెంజ్ ఛాలెంజ్ నాతో ఏదలిగిండు. అదేంది, పోయినసారి రివెంజ్ ఛాలెంజ్ నాతోనే ఉన్నాడు, లూడోలో నాతోనే ఉన్నాడు, ఓడిపోయినాం. మళ్ళీ నిన్న ఛాలెంజ్ వస్తాం, మళ్ళీ ఓడిపోయినాం. ఎక్కడ దొరికావురా నాకు? సమోసా ఛాలెంజ్. You can do whatever you like. You don't have to be ready. You just gotta trust the right. Don't have to be scary. You just gotta follow the light. You're able to be happy. You can do whatever you like. You don't have to be ready. ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే సాయంత్రం కాగానే కరెంట్ అయితే పోయింది. ఉడకపోతే స్టార్ట్ అయింది. కరెంట్ వచ్చాక ఆగవలసిందే. There's so many ways to be happy. You can do what
1 hour later. బయట సైడ్ మీరు చూడవచ్చు గైస్, కంప్లీట్గా చీకటి అయితే అయిపోయింది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. డిన్నర్ అయితే ఫస్ట్ రైస్ వండుతుండు, రైస్ వండిన తర్వాత దాన్నే మరలా వస్తున్నాం. ఆడికే మత్తుగా నింపిన ఇలా వీళ్ళు ఇంకా పోయి అంటే అది ఒక్కటిసారి అంటది మరి. మనం క్యాంపింగ్ సిరీస్లో పొడుపు కథ అడుగు స్టార్ట్ చేసినాం కదా, జింగాడు నేను అడుగుతా ఇవ్వాలని ఫోన్ తీసుకున్నాడు, అది చదువుకుంటా అది నవ్వుకుంటాడు, ఏం కనబడదేమో. ఫస్ట్ చిన్న పాపకు చాలా చీరలు ఏమిటి ఉల్లిగడ్డ ఓకే చిన్న పాపకి గాయంతో తెలియదా జింగా, తెలుసు అలాగే ఉంటుంది. అదే పోతున్నా. రెండోది లాగి విడిస్తే బతుకు, గుల్వరా గుంజి కొడితేనే గుల్వరా కాదు మరి గుంజి విడిస్తేనే బతుకు. ఏంటిది? క్లూవా? ఏం లేదు, క్లూ లేదది ఇక దాన్ని చెప్పలేము అట్లా కాదు. లాగి విడిస్తేనే బతుకంటే నీకు గుల్వర్ వస్తుంది కదా, గుంజితేనే బతుకుదాంది కాదు, దాంతోనే మనం బతుకుతాం. దమ్మా శ్వాస శ్వాస. మంచిగా చెప్పన గుర్తుకొస్తలేవు మంచిగా. జిగిడి జిగిడి అడుగుతుంది కానీ నేను అడుగుతున్నా. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. కాదు రెయిన్వాండ్, తేనే రెయిన్వాండ్ ఎందుకు కాదు, మొన్న చెప్పిండు. క్లారిఫికేషన్, రెయిన్వాండ్ ఎందుకు కాదు చెప్తాడా? రెయిన్వాండ్ ఎందుకు కాదు, ఎందుకైతే నాకు ఆ క్వశ్చన్ మొన్ననే అడిగిండు. రెయిన్వాండ్ సుధమా సరే. చెట్టుకు కాయని కాయ, కరకరలాడే కాయ. ఏం కాయ జింగా అది? చెట్టుకు కాయని కాయ, కరకరలాడే కాయ, కరకరలాడుతుంది అది. వంకాయనా? దాన్ని ఒక కాయ అంటారు అంతే. దానికి 2 అక్షరాలు ముందట 2 పెడితే అది కాయ. క్లూ ఏం లేదు దానికి, ఏం లేదు ఇక సైంటిఫిక్ నేమ్ ఏం లేదు దానికి. సైంటిఫిక్ నేమ్ ఎందుకు గీదని చెప్పు. సైంటిఫిక్ నేమ్ గిరి వాడతారు, గిరి వాడతారు అని చెప్పాలి. ఫ్రూట్ లెక్క, ఫ్రూట్ టైప్ లో అంటారు దాన్ని. కాయ అంటే ఫ్రూట్ మాకు ఎరికేనే అంటారు మరి దాన్ని. కొబ్బరికాయ ఉంటే అన్న దాన్ని తాగుతారు, దేవుని కాడ కొడతారు గట్లా. సైంటిఫిక్ నేమ్ చెప్తారట. అర్థమైతలేదు మరి. లాస్ట్ సెకండ్ క్లూ ఇవ్వాలి అంతే. ఏ క్లూ ఏమి ఇయ్యలేము అది. ఎవరు గుర్తుపట్టలేడు దాన్ని. క్లూ మనం అంటాం ఊకే. విజ్జి గజ్జ తామరకాయనా? గజకాయ గజ్జికాయ గజకాయ అది కానే కాదు అది. జింగ అన్నాడు, గాలి జింగడు అన్న దాంట్లో ఫస్ట్ పెట్టరు జింగకాయ కజ్జికాయ. కజ్జికాయ అది కూడా చెప్తాడా? డిన్నర్ అయితే చేసినాం గైస్, సామాన్లు అన్నింటినీ సైడ్ పెట్టేసి మొత్తం మ్యాట్ అయితే క్లీన్ చేసినాం, పడుకోనికి రెడీ అయితే అయినాం అన్నమాట. ఇప్పుడు సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఆర్ఆర్ఆర్ గేమింగ్ వైటీ అని అయితే ఉంది. ఆల్వేజ్ లాఫింగ్ స్టార్ నరేందర్ జింగా అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లవ్లీ పిఎస్ఏ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యాన్స్ లైక్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. 55 పీపుల్ లైక్ చేసిరు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుషాయి కూడా బిట్టు అన్న 6 అవర్స్ ఐస్లో క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఇది రివెంజ్ ఛాలెంజ్లో అయితే ప్లాన్ చేద్దాం.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐస్ ఐస్ గడ్డల నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చరణ్ తేజ్ ట్రీ పైన 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అనేది కామెంట్ చేసిండు. ఆల్రెడీ చెప్పినా కదా ట్రీ దగ్గర మొత్తం బురద అవుతుందన్నమాట, అది మొత్తం ఎండినాక సమ్మర్లో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్ డెడికేషన్ లవ్ ఫ్రమ్ యశ్వంత్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవే నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మిగిలిన 3 సార్లు రేపు అయితే రెడీ అవుతాం. ఇప్పుడైతే పడుకుంటున్నాం. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారింది, ఆల్రెడీ ఎండ వచ్చేసింది. మీరు బయట చూడొచ్చు. వీళ్ళు ఇంకా లేవలేదు. లోరా లో నరేందర్ లోరి ఎండ వచ్చింది. One hour later. చాయ్ అయితే వేస్తున్నాం గాయస్. ఇది పాలు ఉంటాయా పలిగిపోతాయా డౌటే అనిపిస్తుంది. ప్యాకెట్ అయితే చల్లగానే ఉంటుంది. ఉంటుందట పలిగిపోతాయట. మొన్న ఉన్నాయిగా మా ఉంటుంది అవుట. లోపల అయితే ఘోరంగా హీట్ ఉండే, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఎంత చల్లి ఉంది బయట, కానీ మేము ఫ్యాన్ పెట్టుకొని పన్నాం. అంతా గరం ఉండే, ఉడకపోతుండే లోపల. స్వెటర్లు వేసుకోకుండా ఫ్యాన్ వేసుకొని పన్నాం. పలిపలే ఇప్పుడే గాయస్ చాయ్ అయితే తాగినాం. అండ్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి జీవీఎస్ అని అయితే ఉంది. సాయి అన్న ట్రైన్లో 24 అవర్స్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేస్తాం బ్రో, అది కూడా వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రవళిక యాదవ్ అన్న వండర్లా వెళ్ళండి సూపర్ ఉంటుంది అని అయితే కామెంట్ చేసింది. చూద్దాం, ప్లాన్ చేద్దాం వండర్లాకి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ బాయ్స్ హలో అన్న, ఇది మళ్ళీ ట్రైన్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనివాస్ మోస్ట్లీ అన్న మే 2024 లోపు 1 మిలియన్ కొడతారు అనిపిస్తుంది అన్న, ఆల్ ది బెస్ట్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా మాదే హోప్, చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగప్ప హాయ్ అన్న లవ్ ఫ్రమ్ కర్నూలు అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఈ క్యాంపింగ్లో వెరైటీగా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. ఫ్రూట్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవి అన్నమాట, ఆరెంజ్. ఇక వాటరా మంచిగా ఒకటి. ఇక ఆరెంజ్ను తినే విధానం కత్తిరా కొయ్యాలి. మొన్న షార్ట్స్లో చూసిన, పని చేస్తారే చూద్దాం అది. పని చేయలే. వాడు పోతేమో అన్నీ ఒక్కొక్కటి స్లైస్లు వచ్చినాయి, మనమేమో ఒక్కసారి ముద్దలు వచ్చింది. ఇలా తినరు ఇక. ఇప్పటి నుంచి ఇక ఏ క్యాంపింగ్ చేసినా కానీ జింగా ఏదో ఒక రకం ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. ఇక 5 minutes later. దూసుకుంటున్నా. ఇన్వెన్షన్ అంటే గాయస్ ఇలా అయితే ఉండాలి. మనోడు మీరు చూడొచ్చు, ఆ సంతరాల జాలిని క్యాప్ లాగా పెట్టుకున్నాడు. భలే ఉంది కదా. టైం వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు 11:51 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది లోపల మంచిగా చల్లగా ఉంది కదా నైట్ టైంలో. చల్లగా అంటే బయట మొత్తం చలి వల్ల చల్లగా ఉండే, లోపల ఎచ్చగా ఉన్నదాన్ని మేము ఫ్యాన్ పెట్టి కొద్దిగా కూల్ చేసి భలే నిద్ర పట్టింది. అందుకోసం లేచే వరకే 9 అయింది. ఇప్పుడు ఇక మనం చాయ్ తాగి అంతా చేసే వరకల్లా 11.
52 అయితే అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి తినే వరకల్లా ఇక టైం అయిపోతుంది. ఎట్లయినా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాం. మనోడు రాత్రి కొత్త క్యాంపింగ్ ఎందుకని చెప్పేసి క్యాంపింగ్కి వద్దాము. ఇప్పుడు అయితే వచ్చిండు. మాకేమనిపిస్తలేదు, కొద్దిగా నుంచి ఇలానే ఉన్నాం కదా. రాత్రి ఫ్యాన్ పెట్టుకొని పన్నాం. ఇక కరోనా వైరస్ కోవిడ్-19 మన ఏంది ఇంకోసారి మళ్ళీ వీనికైతే వచ్చింది. ఫస్టే వీనితోనే స్టార్ట్ అవుతుంది ఇక అందరికి. నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకుంటావు? ఎప్పుడు వింతా మాస్క్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది మళ్ళా సిచ్యువేషన్. ఇప్పుడైతే గైస్ కామెంట్స్ రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి స్వామి అని ఉంది. నరేందర్ అన్న ఫ్యాన్స్ లైక్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఎంతమంది లైక్ చేసారు అనుకుంటున్నా? మనకు ఫ్యాన్స్ పెద్ద కథ. ఎంతమంది అనుకుంటున్నారు? అంతే మరి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ ఇర్ఫాన్ అన్న, మీరు డైలీ వీడియోస్ తీసే ప్లేస్ని డ్రోన్తో క్యాప్చర్ చేయండి. డ్రోన్ షాట్లు తీస్తాం కదా, వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది డైలీ తీసేది. షార్ట్ బ్లాగ్లో పెడదాం. పెడదాం, బ్లాగ్లో పెడతా. బ్లాగ్ ఛానల్ చూడండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కన్నా అన్న, రెడ్ బకెట్ బిర్యానీలో పెద్ద బకెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి 10 persons అని పెట్టిండు. 10% అంటే ఎంతమంది ఎంత వస్తుంది? 15 మంది తినొచ్చు. జింగని తినబెట్టాలి 10% బకెట్ తెచ్చి. ఏదైనా పనిష్మెంట్, రివెంజ్ ఛాలెంజ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీపీ రామలీల అని ఉన్నది. అన్న, మీకు నచ్చిన సబ్స్క్రైబర్ని ఎంచుకొని ఒక మంచి ఛాలెంజ్ పెట్టొచ్చు కదా అని అయితే కామెంట్ చేసిండు. సబ్స్క్రైబర్స్తో ఛాలెంజెస్ ఇంకా ముందు ముందు వస్తాయి 1 million తర్వాత. ఇప్పుడే ఛాలెంజ్ కండక్ట్ చేయాలంటే ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు కదా, చాలా దూరం. 1 million అయితే మన దగ్గరలో ఇక చాలామంది కలెక్ట్ అవుతారు అనమాట, మన దగ్గర వాళ్ళు. లేకుంటే మేము ఎక్కడికైనా వస్తున్నామని చెప్పినా కానీ అక్కడ కలెక్ట్ అవుతారు కదా, వాళ్ళతోని ఏదైనా ఛాలెంజ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాం, సబ్స్క్రైబర్స్తో జోలో చిప్ ఛాలెంజ్. అన్న, లోకల్ ఆటోలో 24 hours క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. లోకల్ ఆటో చిన్నటోనా? వస్తే త్వరలోనే. లోకల్ ఆటో అంటే మా దొరుకుతుంది, చేద్దాం. సో ఇవి నేను చదివిన 4th time కామెంట్స్. నెక్స్ట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మరోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడైతే పోయినసారి క్యాంపింగ్లో లూడో ఆడినాం కదా, మేమిద్దరం ఓడిపోయినాం, వీళ్ళిద్దరు గెలిచిరు. ఇప్పుడు మళ్ళీ లూడో ఆడుతున్నాం, చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారు ఏంది అని. లూడో అయితే గాయస్ కంప్లీట్ అయింది. యాజ్ యూజువల్ నరేందర్ మేము ఓడిపోనీకే ఇవాళ కూడా ఓడిపోయినాం, ఈరోజు కూడా వాళ్ళే గెలిచారు. బట్ ఇలా ట్విస్ట్ ఏంది అంటే జింగిడిగాడు కాబట్టి ఓడిపోయినాం. ఫస్ట్ అందరికంటే ముందుగా నేను 4 లోపలికి పోయినాయి. ఈ జింగని మొత్తం మ్యాచ్ మొత్తం అయిపోయినా 2 బయటనే ఉన్నాయి. ఇప్పుడైతే లాస్ట్ టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా. టైం కూడా అయిపోయింది, దగ్గర 1:22 అయితే అవుతుంది. 1:26కి మనం స్టార్ట్ చేసినాం కదా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే మాన్స్టర్ గేమింగ్ FF నవీన్ అన్నది గ్రేట్ వర్క్ అండ్ నా కోసం ఒక లైక్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. 6 లైక్ చేసిరు దీనికి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితీష్ రెడ్డి అన్న, హార్వెస్టర్ మీద క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఇప్పుడు కష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నజీర్ సూపర్ క్యాంపింగ్ అన్న, వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ 24 hours హంటెడ్ టనల్లో క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. అది కూడా ఒక వీడియో ఉన్న చేయాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాస్ కిల్ నందు అని అయితే ఉంది. డ్యామ్లో మలనా సాగర్ డ్యామ్లో 24 hours క్యాంపింగ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. దాని మీద లైక్స్ టార్గెట్ ఇచ్చినాం కదా, 9K లైక్స్ అయితే మీరు కంప్లీట్ చేసారు. 15K కంప్లీట్ కాగానే 24 hours 15K ఇంకా 6K లైక్స్ వచ్చేసి కంప్లీట్ చేసారు అనుకోండి. దాంట్లో 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 3 minutes టైం అవుతుంది. 3 minutes కాగానే క్యాంపింగ్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఫైనల్లీ గైస్ మీరు చూడవచ్చు టైం వచ్చేసి 1:36 అయితే అవుతుంది. 1:26 అన్న గారా 1:26కి అయితే క్యాంపింగ్ స్టార్ట్ చేసినాము. 1:36 క్లోజ్ అయితే అయిపోయింది. జింగానికి ఆగుతలేట ఎగవాడాడు. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ క్యాంపింగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.